గణపరచుదాం. Praise the Lord. Praise the Lord. స్థిరమైనది నీ
7వ అధ్యాయం 18వ వచనాన్ని చదవగా విందాం. ఒకరు చదవండి. చదవగా మనమందరము కూడా విందాం. ఈలాగున అతడు స్తంభములను చేసి మీది పీటలను కప్పుటకు చుట్టూను అల్లిక పని 2 వరుసలు దానిమ్మ పండ్లతో చేసెను. ఈ ప్రకారముగా అతడు 2వ పీఠకము చేసెను. దేవుడు ఈ మాట మన వినికిడిలో మన కొరకై ఆశీర్వదించును గాక. అందరూ ఆమేన్ చెప్పండి. రైట్. దయచేసి మనం వాక్యమును ధ్యానం చేయబోతూ ఉన్నా ప్రతి ఒక్కరం ఆశతో దేవుని సన్నిధిలో ఉందాం. అందరూ నా వైపు తేరి చూడండి. దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం. రాజుల మొదటి గ్రంథం 7వ అధ్యాయం 18వ వచనాన్ని మనందరి వినికిడిలో చదవగా మనము విన్నాం. రాజుల మొదటి గ్రంథం 7వ అధ్యాయం 18వ వచనంలో రాజైన సొలొమోను ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా కొరకు ఓ అద్భుతమైనటువంటి మందిరమును కట్టించాడు. ఈ అద్భుతమైనటువంటి మందిరపు యొక్క నిర్మాణములో మనం ఇప్పుడు చదువుకొనినటువంటి లేఖన భాగాలలో చూస్తున్న లేఖన భాగాలలో మనము చదువుకొనినటువంటి మాటలను బట్టి రాజైన సొలొమోను కట్టించిన ఈ అద్భుతమైనటువంటి మందిరములో అతడు ఆ మందిరపు ముఖద్వారము యొద్ద ఆ ముఖద్వారమునకు కుడివైపున అలాగుననే ఎడమ వైపున ఇత్తడితో పోతపోయబడిన 2 స్తంభములను చేయించినట్లుగా మనము చూస్తాం. ఈ పోతపోయబడిన 2 ఇత్తడి స్తంభముల కొలతలు ఒక్కటే. 18 మూరల ఎత్తు, 12 మూరల కైవారం, 4 వ్రేళ్ల మందముతో పోతపోయబడినటువంటి 2 ఇత్తడి స్తంభములను రాజైన సొలొమోను తన సేవకుడైన తూరు పట్టణస్థుడైన హీరాము చేత చేయించి తాను ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా కొరకు కట్టించినటువంటి ఆ మందిరపు ముఖద్వారము యొద్ద ఒకటి కుడివైపున 2వది ఎడమ వైపున నిలవ పెట్టించినట్లుగా లేఖన భాగాల్లో మనం చూస్తాం. నా దేవుని ప్రియులారా గమనించాలి. ఈ ముఖద్వారము యొద్ద కుడివైపునను మరియు ఎడమ వైపునను నిలవ పెట్టించిన ఈ 2 పోతపోయబడిన ఇత్తడి స్తంభములకు రాజైన సొలొమోను పేర్లను కూడా పెట్టాడండి. కుడివైపున ఉండినటువంటి ఇత్తడి స్తంభమునకు యాకీను అని, ఎడమ వైపున ఉండినటువంటి ఇత్తడి స్తంభమునకు బోయాజు అని పేరు పెట్టినట్లుగా లేఖన భాగాలలో మనం చదువుకుంటాం. మంచిదే. అయితే ఈ పోతపోయబడినటువంటి ఇత్తడి స్తంభములకు పై భాగమున 2 పీటలను చేయించాడు. ఆ పీటలను కప్పుతూ 2 వరుసల దానిమ్మ పండ్ల యొక్క
అల్లికను ఆకృతిగా రాజైన సొలొమోను చేయించినట్లుగా మనము రాజుల మొదటి గ్రంథం 7వ అధ్యాయం 18వ వచనములో చదువుకున్నాం. దేవునికి స్తోత్రం చెప్పాలి. 2 చేతులెత్తి ఉత్సాహంగా చెప్పాలి. చాలా ఆసక్తిగా దేవుని యొక్క వాక్యమును మనం విందాం. రాజైన సొలొమోను కట్టించిన ఈ అద్భుతమైనటువంటి దేవాలయం ఉన్నది కదా, ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా కొరకు తాను కట్టించుచూ ఉండినటువంటి ఈ మందిరపు పనులు జరుగుతూ ఉండినప్పుడు రాజైన సొలొమోనును దేవుడు దర్శించాడు. సొలొమోన్, ఈ మందిరమును నీవు కట్టించుచున్నావే అని మాట్లాడినప్పుడు సొలొమోను దేవునితో ఈ మాట పలుకుతాడు. ఎంత శ్రేష్టమైన మాట పలుకుతాడంటే, ఆకాశ మహాకాశమును పట్టజాలని భయంకరుడైన దేవునికి నేను కట్టుచూ ఉండిన ఈ మందిరము సరిపోవునా? కొట్టు చప్పట్లు గట్టిగా. హల్లెలూయా. యావత్ ప్రపంచ చరిత్రలోనే ఓ అద్భుతమైనటువంటి కట్టడం ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా కొరకు రాజైన సొలొమోను కట్టించినటువంటి దేవాలయం. రాజైన సొలొమోను కట్టించిన ఈ అద్భుతమైనటువంటి దేవాలయపు నిర్మాణం ఇంత ఉన్నతముగా ఉంటే సొలొమోను మాత్రం దేవునినే ఘనపరిచినట్లుగా లేఖనాలలో మనం చూస్తాం. ఈ రాత్రి దేవుడు నా హృదయములో ఉంచినటువంటి సందేశం ఏమిటి అనంటే, రాజైన సొలొమోను నిలవపెట్టించిన ఆ 2 పోతపోయబడిన ఇత్తడి స్తంభములకు పైభాగమున ఉంచబడిన ఆ పీటల మీద 2 వరుసలుగా అల్లికగా ఆకృతి చేయబడిన దానిమ్మ పండ్లను గూర్చి దేవునికి స్తోత్రం. 2 చేతులెత్తి చెప్దాం కాస్త ఉత్సాహంగా. ఆ మధ్యకాలంలో పరిచర్య కొరకు వెళ్ళటం జరిగింది. దేవుని మహాకృప, చిన్న వయస్సులోనే ప్రభు నన్ను ప్రేమించి తన ఉన్నతమైన సేవ కొరకే ఏర్పాటు చేసుకుని నడిపించినటువంటి దినాలు. ఇంచుమించుగా అప్పుడు నా వయస్సు 14.5 సంవత్సరాలు. ఆ వయస్సు ప్రాయంలో పరిచర్య కొరకై ఓ సుదూర ప్రాంతం వెళ్ళటం జరిగింది. ఇలాగే మీకులాగా చాలా చక్కగా ఆసక్తిగా సభలకు కూడి వచ్చారు విస్తారమైన ప్రజలు. ఇంచుమించుగా 1500 మంది కూడి వచ్చారు. 3 దినములు ఆ సభలు జరిగాయి. 3వ దినపు రాత్రి కాలమందున జరిగిన ఓ చిన్న సంఘటన చెప్తాను మీకు. సభ ప్రారంభమైంది. చక్కగా పాటలు పాడారు, స్తుతి ఆరాధన చేశారు. ఇక ఉపదేశం అందించేటటువంటి అద్భుతమైన గడియ. ప్రేమతో పిలవగా నేను స్టేజ్ మీదకు వెళ్ళి వాక్యాన్ని చెప్పటం ప్రారంభించానో లేదో కొంత సమయానికి ఆ కూర్చున్నటువంటి విస్తారమైనటువంటి ప్రజల మధ్యలో నుండి ఓ తల్లి అందరినీ పక్కకి తోసేసుకుంటా ముందుకొచ్చి కూర్చుంది. నాకు చాలా సంతోషం వేసింది. దేవునికి స్తోత్రం. ప్రభువా, ఈ తల్లికి ఎంత ఆసక్తి ఉన్నది నాయన అనుకున్నాను వాక్యం చెప్తూనే. సరే, ముందుకొచ్చి కూర్చుంది కదా, ఆసక్తి బాగా ఉంది అనుకున్నాను. వాక్యం చెప్తూనే ఉన్నాను. కొంత సమయానికి నేను గమనించింది ఏమిటయ్యానంటే, కాస్త తల్లి అప్పుడు దాకా పని చేసి 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 అలిసిపోయిందేమో, 2 కాళ్ళు తిన్నగా జాపింది నా వైపుకి. తిన్నగా నా వైపుకు చాపింది. పోనీలే, పాపం కాళ్ళు నొప్పులుగా ఉన్నాయేమో అని పోనీలే అని ఊరుకున్నాను. కాళ్ళు చాపింది కదా. అక్కడ ఆ పెండియాలంలో, ఆ ప్రాంగణంలో టెంట్లు వేశారు. బాగా విస్తారంగా టెంట్లు వేశారు. ఆ టెంట్లలో ఒక బొంగు కర్రకు ఆమె ఆనుకొని
కాసేపు అలా తదేకంగా నా వైపు చూస్తా వింటుంది వాక్యం. పోనీలే వింటుంది అనుకున్నాను. కొంత సమయానికి ఏమైందయ్యా అంటే ఇక్కడ దాకా ఉంది ముసుగు, పర్వాలేదు. కొంత సమయానికి ఏమైందయ్యా అంటే ఇక్కడ దాకా ఉన్న ముసుగు కాస్త కిందకి దిగింది. అప్పుడు అనుకున్నాను మనసులో, వచ్చాడురా నల్లోడు, ముసుగు వేయనే. దేవునికి స్తోత్రం. ముసుగు వేశాడు కదా. సరే, కొంత సమయానికి నేను పాపం వింటుందలే అనుకుంటున్నాను. అనుకోవటమే సరిపోతుంది మాకు. పాపం వింటున్నారు అనుకుంటాం మేము. యేసు వారి హృదయములను ఎరిగి మాట్లాడిను అని చెప్పినట్లుగా ఇక్కడకు కూడి వచ్చినటువంటి మీ హృదయాంతరంగములలో ఏ సంగతులు ఉన్నాయో బోధిస్తున్న నాకు తెలియదు, కానీ నిలవబడినటువంటి నాకు తెలియదు, కానీ పరలోకము నుండి పరిశుద్ధాత్ముని ద్వారా మనందరితో మాట్లాడుతున్న దేవునికి సమస్తము తెలుసు. కొట్టు చప్పట్లు గట్టిగా. కొంత సమయానికి చక్కని ఒక చల్లని పిల్లగాలి వీచిందండి. వీసే సమయానికి ఆ నెత్తి మీద ఉన్న చెంగు కాస్త తొలగిపోయింది. అప్పుడు ఆ తల్లి అవతారం చూశాను నేను. భగవంతుడా, ఇంత వికృతమైనటువంటి ఆకారాన్ని నేను ఎప్పుడూ కూడా చూడలేదు నాయనా అనుకున్నాను. ఆ ఆకారాన్ని ఏంటా ఆకారం అని అంటే, ఆమె బొంగు కానుకుంది కదా, ఊరి నాయనో, అంత పెద్ద నోరు తెరిచి ఓ పక్కన సొల్లు గారుతా ఉంది. ఆ రకంగా నిద్రపోతుంది గుర్రు పెట్టి. ఇది ఇక్కడ ప్రసంగం చేస్తూ ఉంటే. దేవునికి స్తోత్రం. ఇంతలో ఏం జరిగిందయ్యా అంటే, పాపం మొత్తానికి ఆమెకు యేసయ్య బుద్ధి చెప్పాలనుకున్నాడేమో. మొత్తానికి ఏం జరిగింది అంటే ఆ ప్రాంగణంలోకి ఓ తొండ వచ్చిందండి. ఆ ప్రాంగణంలోకి ఓ తొండ వచ్చింది. పాపం ఆ తొండని ఏమి జరుగుతుందో తెలియదు. అది శత్రు భయంతో ఉంది. తొండ చూపులు మీకు తెలుసు కదా, బిత్తర చూపులు చూస్తుంది. ఏది? తొండ. అది బిత్తర చూపులు చూసుకుంటా అది ఏం చేసింది అంటే, పాపం ఏ శత్రువు జరుగుతుందో దాన్ని అది తప్పించుకోవటానికి మార్గం ఏది కనపడలే, ఈ తల్లి నోరు కనపడుతుంది. ఆహా, దీనిలో గనక దూరితే నాకు ఏ అపాయం ఉండదు అనుకుందేమో పాపం. ఏది? ఆ తొండ. పరుగులు తీసుకుంటూ వెళ్ళి ఆమె నోటికి తగిలింది. దేవునికి స్తోత్రం. తత్తరపోయి లేచింది ఆ తల్లి. మీటింగ్ అయిపోయిందాక మెళకుగా ఉండి వింది వాక్యం. కొట్టు చప్పట్లు గట్టిగా. రైట్, ఆశతో విందాం దేవుని వాక్యాన్ని. రాజైన సొలొమోను తన సేవకుడైన హీరాము చేత చేయించిన ఈ 2 వరుసల దానిమ్మ పండ్ల యొక్క అల్లికను గూర్చి, ఆ దానిమ్మ పండ్ల యొక్క ఆకృతిని గురించి రాత్రికాలమందున నేను మీకు తెలియచేయాలని ఆశిస్తూ ఉన్నాను. నా వాక్యపు ధ్యానాంశం ఏమిటంటే, దాడిమ ఫలమా నీకెందుకింత ఘనత? దాడిమ ఫలమా నీకెందుకు ఇంత ఘనత? ఇశ్రాయేలు దేశమందున ప్రధానముగా పండేటటువంటి పంటలు 5. ద్వితీయోపదేశ కాండంలో ఆ ఇశ్రాయేలు దేశమందున పండేటటువంటి శ్రేష్టమైన పంటలను గూర్చి 8వ అధ్యాయములో దేవుడు గ్రంథస్థం చేయిస్తాడు. వృక్ష ఫలములలో శ్రేష్టమైనవి కొన్ని ఉన్నాయి. అవి ఏమిటయ్యా అంటే, నంబర్ 1 అంజూరపు పండు, నంబర్ 2 ఒలీవ పండు, నంబర్ 3 ద్రాక్ష పండు, నంబర్ 4 దానిమ్మ పండు. చాలా జాగ్రత్తగా విందాం ఈ మాటలను. ద్వితీయోపదేశ కాండములో దేవుడు గ్రంథస్థము చేయించినటువంటి ఈ శ్రేష్టమైనటువంటి వృక్ష ఫలములలో చిట్ట చివరిదిగా చెప్పబడినటువంటి ఈ దానిమ్మ పండునకు
దేవుడు బైబిల్ గ్రంథములో ఎంత ఉన్నతమైనటువంటి ఆధిక్యతలు కలుగు చేశాడంటే, ఆయన కలుగు చేసిన ఆధిక్యతలను ధ్యానం చేస్తున్నప్పుడు చాలా ఆశ్చర్యం కలుగుతాయి. ఎంత ఆశ్చర్యం కలుగుతుందయ్యా అంటే, అవి ధ్యానం చేస్తున్నప్పుడే దాడిమ ఫలమా నీకెందుకు ఇంత ఘనత అని అనిపించేదిలాగా ఉంటుంది ఆ ఘనత. అంతగా దేవుడు పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో దాడిమ ఫలమునకు దేవుడు ఘనతను ఇచ్చాడు. దానిమ్మ పండునకు దేవుడు అంత ఘనతను కలుగు చేశాడు. ఏమిటయ్యా ఘనత? చదువుతా. నంబర్ 1, నిర్గమకాండం 28వ అధ్యాయం 33వ వచనాన్ని చదవగా విందాం. ఒకరికి మైక్ ఇస్తే బాగుంటుందేమో. చదివేటటువంటి వారికి ఒకరికి మైక్ ఇస్తే బాగుంటుంది. ఇదిగో నిర్గమకాండం 28వ అధ్యాయం 33వ వచనం. దాని అంచుల చుట్టూ, అమ్మా నిదానంగా చదవండి, పర్వాలేదు, చదవండి. దాని అంచుల చుట్టూ నీల ధూమ్ర రక్త వర్ణములు గల దానిమ్మ పండ్లను వాటి నడుమను బంగారు గంటలను నిలువట అంగి చుట్టూ తగిలింపవలెను. చాలమ్మ విందా. మొట్టమొదటిగా దేవుడు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో దాడిమ ఫలమునకు దేవుడిచ్చిన ఘనత ఏమిటయ్యానంటే, మొట్టమొదటిగా నిర్గమకాండం 28వ అధ్యాయం 33వ వచనములో ప్రధాన యాజకుడు ధరించేటటువంటి ప్రశస్తమైనటువంటి వస్త్రములలో నిలువ అంగి యొక్క అంచు భాగమున నీల ధూమ్ర రక్తవర్ణముల నూలుతో పేనిన దానిమ్మ పండ్లను వ్రేలాడ తీయవలెనని చెప్పారు. దేవునికి స్తోత్రం. 2 చేతులెత్తి చెప్పాలి. మొట్టమొదటిగా దేవుడు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో దాడిమ ఫలమునకు ఇచ్చినటువంటి ఘనత ఏమిటయ్యానంటే, ప్రధాన యాజకుని యొక్క నిలువ అంగి అంచు భాగమున నీల ధూమ్ర రక్తవర్ణపు నూలుతో పేనిన చక్కని ఆకృతి కలిగినటువంటి దానిమ్మ పండ్లను వ్రేలాడ తీసినట్లుగా లేఖనాల్లో చూస్తా. నా దేవుని ప్రియులారా, ఇశ్రాయేలు దేశమందున పాత నిబంధన కాలములో దేవుడు ఇశ్రాయేలీలు ఆరాధన చేయటానికి దైవజనుడైన మోషేతో చెప్పారు, ఓ దినం నేను వారిలో నివసించున్నట్లుగా వారు నాకు ఒక పరిశుద్ధ స్థలమును నిర్మించవలెనని. దేవుడు సెలవిచ్చినటువంటి ప్రకారముగా దైవజనుడైన మోషే ప్రత్యక్షపు గుడారమును అరణ్యమందు నిలవబెట్టించాడు. ప్రత్యక్షపు గుడారములో సేవ చేయటానికి దేవుడు ఏర్పరచుకునేటువంటి వారు ఎవరుగా లేఖనాల్లో మనం చూస్తామంటే, లేవీయులను మనం చూస్తాం. అహరోను యొక్క కుటుంబీకులను యాజకులుగా సేవ చేయటాన్ని మనం చూస్తాం. అయితే యాజకత్వ సేవ చేసేటటువంటి ఆ ప్రధాన యాజకుని యొక్క నిలువు అంగి అంచు భాగమున ఈ దానిమ్మ పండ్లను దేవుడు వ్రేలాడ తీయించాడు. దేవునికి స్తోత్రం. 2 చేతులెత్తి చెప్దాం, హల్లెలూయా. ప్రధాన యాజకుడు అంటే ఇశ్రాయేలు దేశమందున ఓ ఉన్నతమైనటువంటి స్థానం కలిగినటువంటి వ్యక్తి. దేశాన్ని పరిపాలన చేసేటటువంటి అధికారిని సహితము కూడా
శాసించగలిగినటువంటి ఆధిక్యత కలిగినటువంటి వాడు హై ప్రీస్ట్. పాత నిబంధన గ్రంథంలో మనం చూసినప్పుడు అహరోను ప్రత్యక్షపు గుడారములో సేవ చేయటానికి అతను బయలుదేరినప్పుడు తనకి ఇవ్వబడినటువంటి ఆ ప్రశస్తమైన వస్త్రములను ధరించుకొని యాజకత్వ సేవ చేయటానికి ఆవరణములోనికి ప్రవేశించటానికి సమాజములో నుండి వెళ్ళేటప్పుడే ఇశ్రాయేలీల 12 గోత్రముల వారు ఏం చేసేవారయ్య అంటే, ప్రధాన యాజకుడు ఎప్పుడైతే ఆవరణములోనికి వెళుతూ ఉంటాడో ఇశ్రాయేలు సర్వ సమాజం అంతయును కూడా సేవ చేయటానికి అహరోను బయలుదేరి ఆవరణములోనికి ప్రవేశించి ఆ తర్వాత పరిశుద్ధ స్థలములోకి వెళ్ళి ఆ తర్వాత అతి పరిశుద్ధ స్థలములోకి వెళ్ళి సమస్త సేవ జరిగించి ఆ పని అంతా ముగించుకొని దేవునిని ఆరాధన చేసి దేవుని నామమున ప్రార్థన చేసి దేవునితో ముఖాముఖిగా మాట్లాడి తిరిగి మరల బయటకు వచ్చేటంత వరకును కూడా ఇశ్రాయేలీల 12 గోత్రముల వారు కూడా అలా తల వంచి నిలవబడేవారు. కొట్టు చప్పట్లు గట్టిగా. ఇశ్రాయేలీల 12 గోత్రముల వారు కూడా ప్రధాన యాజకునికి ఇచ్చేటటువంటి గౌరవం పరిశుద్ధ గ్రంథములో మనం ఈ విధంగా చూస్తా. ఎంత ఉన్నతమైనటువంటి ఆధిక్యత దేవుడు ప్రధాన యాజకునికి ఇచ్చాడండి. యాజకత్వ సేవ అంతా ముగించుకొని తిరిగి బయటకు వచ్చేటంత వరకు, బయటకు వచ్చి ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా నామమున ప్రజలందరినీ కూడా దీవించేటంత వరకును కూడా ప్రజలు ఏం చేసేవారయ్యా అంటే తమ తమ గుడారముల యొద్ద అలా తల ఉంచుకొని దేవుని సన్నిధిలో నిలవబడేవారు. దేవునికి స్తోత్రం. ఇలాంటి ఉన్నతమైన ఆధిక్యత కలిగినటువంటి ప్రధాన యాజకుని యొక్క నిలువ అంగి అంచు భాగమున దానిమ్మ పండ్ల యొక్క అల్లికను దేవుడు ఉంచాడు. దేవునికి స్తోత్రం. 2 చేతులెత్తి చెప్దాం, చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా. ప్రధాన యాజకునికి దేవుడు ఎన్ని ఆధిక్యతలు ఇచ్చాడో పరిశుద్ధ గ్రంథంలో. నేడు ఈ దినమున దేవుని సేవకులంటే చాలా మందికి ఎంత గౌరవమో నిజం చెప్పలేమండి. అంత గౌరవం దేవుని సేవకులంటే. దేవుని సేవ చేసేటటువంటి ఆయన సేవకులంటే ఎంతమందికి ఎంత గౌరవమో చెప్పలేము. అంత గౌరవం అండి. వారికి చేసేటటువంటి పరిచర్య పరిశుద్ధులకు చేస్తున్నట్లుగా, దేవునికి సేవ చేస్తున్నట్లుగా చేసేటటువంటి ఆ సేవ పరలోకములో మరువబడదు. ప్రభు చెప్పారు ఈ మాట, నా పేరట వచ్చినటువంటి ఈ చిన్న వానికి మీరు గిన్నెడు చన్నీళ్లు ఇచ్చినా పరలోకములో అది మరవబడదు అని చెప్పారు. దేవునికి స్తోత్రం. దేవుని సేవకుడు ఎంత విలువైన వ్యక్తి అండి. దేవునికిని ప్రజలకును మధ్యవర్తిగా ఉండి ప్రజల యొక్క విన్నపములన్నింటినీ కూడా మోసుకుని వెళ్ళి దేవుని సముఖములో విన్నవించి దేవుని యొద్ద నుండి సమాధానమును పొందుకొని తిరిగి మరలా వచ్చి అది ప్రజలకు తెలియచేసి ప్రజల నిమిత్తం ప్రార్థనలు చేసి ప్రవచనాలను పలికి ఆశీర్వదించేటటువంటి వ్యక్తి దేవుని సేవకుడు. హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా. దేవుని సేవకుడు ఎంత విలువైన వ్యక్తో తెలుసా? మీ గృహాల్లో ఏదైనా సమస్య వస్తే, మీ గృహాల్లో ఏదైనా కష్ట సమయాలు వస్తే మీరు భోజనం చేసి పండుకుంటారేమో, కానీ మీ సమస్య తీరేటంత వరకును కూడా దేవుని సముఖములో దేవుని పాదాలు పట్టుకొని ప్రార్థన చేసేటటువంటి ఒకే ఒక బాధ్యత కలిగినటువంటి వ్యక్తి, భారము కలిగినటువంటి వ్యక్తి దేవుని సేవకుడు. కొట్టు చప్పట్లు గట్టిగా హల్లెలూయా. అలాంటి సేవకుని రోజున ఎంతమంది గౌరవించగలుగుతున్నారు, ఎంతమంది ప్రేమించగలుగుతున్నారండి? దేవుని కోసం సమస్తమును విడిచిపెట్టి, దేవుని కోసం సమస్తమును కూడా త్యాగం చేసుకొని తన జీవితాన్ని దేవునికి సమర్పించి ఎన్ని ప్రతికూల పరిస్థితులు ఏర్పడినా తుది శ్వాస వరకును కూడా తనకు అప్పగించినటువంటి దేవుని పని విషయంలో ఆ పిలుపుకు తగినటువంటి బహుమానమును పొందటానికి దేవుని సన్నిధిలో తుది శ్వాస వరకు బ్రతికేటటువంటి ఒకే ఒక వ్యక్తి ఎవరయ్యా అంటే దేవుని సేవకుడు మాత్రమే. హల్లెలూయా.
చెప్పాలి హల్లెలూయా. ఇశ్రాయేలీయుల 12 గోత్రముల వారు యావత్ ప్రపంచం అంతటిలో జనులకు జనాంగములకు ఆశీర్వాదకరంగా ఉండటానికి గల కారణం ఏంటో చెప్పన, ఇశ్రాయేలీలందరూ కూడా ప్రధాన యాజకునికి ఉన్నతమైనటువంటి స్థానాన్ని ఇస్తారండి. ప్రధాన యాజకుడికి ఎంత ఆధిక్యత దేవుడు ఇచ్చాడో తెలుసా? దేశాన్ని పరిపాలన చేసే రాజును కూడా గద్దించగలిగినటువంటి ఆధిక్యత దేవుడు సేవకునికి ఇచ్చాడండి. అంత విలువైన వ్యక్తి దేవుని సేవకుడు. డాక్టర్ బిల్లీ గ్రాహం ఓ అద్భుతమైనటువంటి సువార్థికుడు. ఆయన డాక్టర్ బిల్లీ గ్రాహం గారి దగ్గరకు వచ్చి కొంతమంది అడిగారట, ఇలా అయ్యా మీరు అమెరికా దేశానికి ప్రెసిడెంట్గా ఉంటే చాలా బాగుంటుంది, దేశం సుభిక్షంగా ఉంటుంది, మీరు గొప్ప దైవజనులు కదా అని అడిగారట. మీ స్థితి కూడా చాలా ఉన్నతంగా ఉంటుంది అని చెప్పారట. డాక్టర్ బిల్లీ గ్రాహం గారు తన నోరు తెరిచి వారికి చెప్పిన మాట ఏంటో చెప్పనా? ఆ స్థాయి కంటే కూడా ఉన్నతమైన స్థాయి నా దేవుడు నాకు ఇచ్చాడని. కొట్టు చప్పట్లు గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. అటువంటి విలువైనటువంటి వ్యక్తి మన బైబిల్ గ్రంథంలో చూస్తాం. ఓ శ్రేష్టమైనటువంటి విషయాలు ఏమిటంటే, యేసు ప్రభు జన్మించినప్పుడు తూర్పు దేశపు జ్ఞానులు వస్తారు కదా. వచ్చినప్పుడు వాళ్ళు రావటంతో ఎక్కడికి వస్తారు? ఎరుపు నూలును పోలి ఉన్నవి నీ నోరు సుందరము నీ ముసుకు గుండా నీ కణతలు విచ్చిన దాడిమ ఫలము వలె అగపడుచున్నది. చాలమ్మ. రెండవ సందర్భాన్ని మనం చూస్తున్నా. దాడిమ ఫలమునకు దేవుడిచ్చినటువంటి ఘనత ఏమిటయ్యా అంటే, తాను ప్రేమించినటువంటి సంఘము యొక్క సౌందర్యమును ప్రభు అయిన యేసుక్రీస్తు దేనితో పోల్చాడయ్యా అంటే దాడిమ ఫలముతో పోల్చాడు. ముసుకు గుండా నీ కణతలు విచ్చిన దాడిమ ఫలము వలె కనబడుచు ఉన్నవి. దేవునికి స్తోత్రం. 2 చేతులెత్తి చెప్దాం. యేసుక్రీస్తు ప్రేమించినటువంటి సంఘం. ఎఫెసీ పత్రికలో ఈ మాటలు మనం చూస్తాం కదా. అటువలే క్రీస్తు సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగా దానిని తన ఎదుట నిలవబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పరిశుద్ధపరచి పవిత్రపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనేను. దేవునికి స్తోత్రం. 2 చేతులెత్తి చెప్దాం. యేసుక్రీస్తు సంఘమును ప్రేమించాడండి. ఎంత ప్రేమించారయ్యా అంటే తనను తానే ఆయన అర్పించుకున్నాడు. ఆయన సంఘము కొరకు. అంతలా ప్రేమించాడు సంఘాన్ని. అంతలా ప్రేమించినటువంటి సంఘమును దేనితో పోల్చారయ్యా అంటే దాడిమ ఫలముతో పోల్చారు దేవుడు. దేవునికి స్తోత్రం. నంబర్ 3, 3వది రాజుల మొదటి గ్రంథం 7వ అధ్యాయం 20వ వచనములో మన వాక్య ధ్యానాంశముగా ధ్యానం చేస్తున్నాం. రాజైన సొలొమోను హీరాము చేత చేయించిన ఆ 2 పోతపోయబడిన ఇత్తడి స్తంభములకు పై భాగమున దానిమ్మ పండ్లను దేవుడు ఉంచాడు. కొట్టు చప్పట్లు గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. నా దేవుని ప్రియులారా, బైబిల్ గ్రంథం అంతా మీరు వెదకి చూసినప్పుడు మన దేవుని యొక్క గుణాతిశయములలో ఒక శ్రేష్టమైనటువంటి గుణాతిశయం ఏమిటయ్యానంటే ఎక్కడైతే ఎవరి మధ్య అయితే ఏ యోగ్యత లేదు వీరికి, ఏ అర్హత లేదు వీరికి, వీరు నీచులు, ఎందుకు పనికిరారు వీరు అని ఎవరైతే ఎంచబడ్డారో
ఏ స్థలమందైతే ఎంచబడ్డారో, ఎవరి మధ్య అయితే ఎంచబడ్డారో వారిని దేవుడు ఏం చేస్తూ వచ్చాడయ్యా అంటే వారి మధ్యలోనే దేవుడు వారిని కనపరుస్తూ వచ్చాడు. కొట్టు చప్పట్లు గట్టిగా. పెంట కుప్ప మీద నుండి బీదలను పైకి లేవనెత్తువాడు యెహోవాయే. ఆ వృక్ష ఫలములలో చిట్ట చివరిదిగా దానిమ్మ పండు చెప్పబడింది కదా. చిట్ట చివరిదిగా దానిమ్మ పండు చెప్పబడింది కదా. చిట్ట చివరిగా చెప్పబడినటువంటి దానిమ్మ పండును దేవుడు ఎక్కడికి తీసుకువెళ్ళాడయ్యా అంటే దేవాలయములో ఉన్నత స్థలముల మీద దేవుడు ఆ దానిమ్మ ఫలమును ఉంచాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ రాత్రి దేవుని సేవకునిగా ఇక్కడకు చేరి వచ్చిన మిమ్మల్ని అందరినీ ఆశీర్వదిస్తున్నాను. ఎవరి మధ్య అయితే మీరు కించపరచబడ్డారో, అవమానపరచబడ్డారో, నిందించబడ్డారో, చిన్న చూపు చూడబడ్డారో, అదే జనము మధ్య అదే గడ్డ మీద నా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఉన్నత స్థలముల మీద ఆయన మిమ్మలను ఎక్కించునుగాక. నా దేవుని ప్రియులారా గమనించాలి, దేవుని యొక్క గుణాతిశయములలో ఇది ఒక భాగం, శ్రేష్టమైనటువంటి భాగం. ఆయన దీనులను పైకి లేవనెత్తేటటువంటి వాడు. ఎక్కడైతే అవమానపరచబడ్డారో, ఎక్కడైతే నిందించబడ్డారో అదే స్థలములో దేవుడు ఘనపరిచేటటువంటి వాడై ఉన్నాడు. అంత అద్భుతమైనటువంటి దేవుడు మన దేవుడు. ఎంతగా వర్ణించినా మన యొక్క జీవిత కాలం కూడా సరిపోదు. హల్లెలూయా చెప్పాలి, రెండు చేతులు ఎత్తి ఉత్సాహంగా చెప్పాలి, హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో ఓ వ్యక్తిని మనం చూస్తాం. ఎవరయ్యా ఇతనంటే యెఫ్తా. పాపం అతను ఏమీ చెయ్యలేదు సుమి, అతనికి ఏమీ తెలియదు కూడా. తన తల్లి ఓ స్థితిలో జీవించింది. ఆ స్థితిని బట్టి బాల్య దశ నుండి కూడా అతడు ఎలా పెరుగుతూ వచ్చాడంటే అవమానముల మధ్య పెరుగుతూ వచ్చాడు, నిందల మధ్య పెరుగుతూ వచ్చాడు, అనేకుల చేత కించపరచబడుతూ అవమానకరమైనటువంటి పరిస్థితులను అనుభవిస్తూ అతడు పెరుగుతూ వచ్చాడు. ఆ ప్రాంతంలో ఏంటో తెలుసా అవమానం, ఏంటో తెలుసా ఆ కించపరిచినటువంటి మాటలు. రే, వీడికి తల్లి అయితే ఉంది కానీ తండ్రి ఎవడో తెలియదు, వీడు వేశ్యకు పుట్టినటువంటి వాడురా అని పదే పదే బాల్య దశ నుండి అతడు ఎదుగుతూ ఉండగా అతడు వినినటువంటి సంగతులు ఏమిటయ్యా అంటే ఇవే. ఒక్క మాటలో చెప్పాలంటే తన స్వరక్త సంబంధికులైన సొంత సహోదరులే తమ తండ్రి యొక్క రక్తమును పంచుకొని పుట్టిన సొంత సహోదరులే వీడు వేశ్యకు పుట్టినటువంటి వాడు, మన తండ్రి యొక్క ఆస్తిలో వీనికి భాగము లేదని చెప్పి సొంత సహోదరులు ఏం చేశారంటే యెఫ్తాను ఆ గిలాదు ప్రాంతము నుండి టోబు దేశమునకు తరిమి వేశారు. టోబు దేశమునకు తరిమి వేయబడినటువంటి యెఫ్తా అతడు ఎక్కడ జీవించాడయ్య అంటే అల్లరి జనము మధ్య జీవించాడండి. ఎన్నో అవమానములు ఎదుర్కొని, ఎన్నో ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొని అప్పటి వరకు తన బ్రతుకును ఎంతగానో దయనీకరమైన స్థితిలో వెళ్ళబుచ్చినటువంటి యెఫ్తా టోబు దేశమున నివాసము చేస్తూ ఉండగా ఏ ప్రదేశములో అయితే, ఏ గడ్డ మీద అయితే వీడు వేశ్య కొడుకని పదే నిందించబడ్డాడో అదే గడ్డ మీదకి నా దేవుడు న్యాయాధిపతిగా తీసుకొచ్చాడు యెఫ్తాను. దేవునికి స్తోత్రం, కొట్టు చప్పట్లు గట్టిగా, హల్లెలూయా. న్యాయాధిపతిగా తీసుకొచ్చాడండి దేవుడు. ఎవరైతే అవమానించారో, ఎవరైతే నిందించారో, ఎవరైతే మా తండ్రి ఆస్తిలో నీకు భాగం లేదని మాట్లాడారో, ఆ అవమానకరమైన పరిస్థితుల మధ్య పెరుగుతూ వచ్చినటువంటి యెఫ్తా
తృణీకరింపబడినటువంటి యెఫ్తాను దేవుడు జ్ఞాపకం చేసుకొని అదే గడ్డ మీదకు తీసుకొచ్చి న్యాయాధిపతిగా చేశాడు వారందరి మీద. దేవునికి స్తోత్రం. ఆ దేవుడు నిశ్చయముగా నిన్ను ఘనపరుచును గాక. నువ్వు ఎక్కడైతే నిందించబడ్డావో, ఏ స్థలములైతే ఎవరి మధ్యలో అవమానించబడ్డావో, ఎక్కడైతే తృణీకరింపబడ్డావో, వీడెందుకు పనికిరాడు, ఇదెందుకు పనికిరాదు, ఇక దీని బ్రతుకు ఇంతే, ఇక దీని జీవితం ఇంతే, ఇక వీరి కుటుంబాలు ఇంతే, వీరి స్థితిగతులు ఇంతే అని ఎక్కడైతే నీవు తృణీకరింపబడ్డావో అదే స్థలములో నీవు సేవిస్తున్న దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. హల్లెలూయా. గట్టిగా చప్పలు కొడుతూ ప్రభు నామాన్ని స్తుతిద్దాం. నా దేవుని ప్రియులారా, మన దేవుని యొక్క శ్రేష్టమైనటువంటి గుణాతిశయం అండి ఇది, ఘనపరిచేటటువంటి దేవుడు. నువ్వు ఎక్కడైతే నిందించబడ్డావో, నువ్వు ఎక్కడైతే అవమానపరచబడ్డావో అక్కడే నిన్ను ఘనపరుస్తాడు. ఈ విధముగా బైబిల్ గ్రంథంలో దేవుడు దాడిమ ఫలమునకు ఇటువంటి ఆధిక్యతలను దేవుడిచ్చాడు. 3 ఆధిక్యతలు ఇచ్చాడు దేవుడు. 3 సందర్భాలు మనం ధ్యానం చేసుకున్నాం. మంచిదే, ఆధిక్యతలు ఇచ్చాడు కదా. అసలు ఏం చూసి దాడిమ ఫలమునకు ఈ ఆధిక్యతలు ఇచ్చాడండి? దాడిమ ఫలములో ఏమి చూసి దేవుడు దాడిమ ఫలమునకు ఈ ఘనతనిచ్చాడు? అసలు 2వ వాక్య ధ్యానాంశం, దాడిమ ఫలములో దాగిన రహస్యం. దాడిమ ఫలములో దాగిన రహస్యం. ఏ శ్రేష్ట ఫలములనైనా, వృక్ష ఫలములైనా చూడండి, ఆ వృక్షము ఎదగాలి, మంచి ఫలాలు ఇవ్వాలి అని అంటే ఏ వృక్షమునకైనా నంబర్ 1 మంచి నేల కావాలి, సమృద్ధి అయిన నీరు కావాలి. అవును కదా? ఏ వృక్షమునకైనా, ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణగా మాది చిన్న పల్లెటూరు, దావులూరు పాలెం. దేవునికి స్తోత్రం. చెప్పండి 2 చేతులు ఎత్తి. మాకు అరటి తోటలు సమృద్ధిగా పండుతాయి. అరటికాయలు చాలా సమృద్ధిగా ఉంటాయి మాకు. అయితే అరటి గెల చక్కగా రావాలి అని అంటే దానికి ఏం కావాలి? నల్ల రేగడి నేల కావాలి. నంబర్ 1, నీరు సమృద్ధిగా కావాలి. అప్పుడు శ్రేష్టమైనటువంటి పంట పండుతుంది. ఏ భూమిలోనైనా నీరు అందినా అందకపోయినా, చవిటి భూమి సహితంలో కూడా మొక్కగా ఎదిగి వృక్షమై శాఖోపశాఖలుగా విస్తరించి ఫలాలను ఇవ్వగలిగినటువంటి ఒకే ఒక్క చెట్టు ఏదయ్యా అంటే దాడిమ చెట్టు మాత్రమే. కొట్టు చప్పట్లు గట్టిగా. ఏ భూమిలోనైనా పెరుగుతుందండి దాడిమ చెట్టు. సమృద్ధిగా నీరు అందినా అందకపోయినా, భూమి శ్రేష్టమైనదైనా శ్రేష్టమైనది కాకపోయినా, ఏ స్థలములోనైనా చక్కగా ఎదిగి చక్కని శ్రేష్టమైన ఫలములను ఇవ్వగలిగిన ఒకే ఒక చెట్టు ఏదయ్యా అంటే దాడిమ చెట్టు. మనం చదువుకున్నాం కదా పరమగీత గ్రంథం 4వ అధ్యాయం 3వ వచనములో, నీ ముసుగు గుండా నీ కణతలు విచ్చిన దాడిమ ఫలము వలె కనబడుచున్నది. దేవునికి స్తోత్రం. విచ్చిన దాడిమ ఫలం. ఇక్కడ కూడి వచ్చినటువంటి మీ అందరూ కూడా ఇంచుమించుగా దానిమ్మ పండు తిని ఉండే ఉంటారు. తినని వాళ్ళు ఎవరైనా ఉంటే మీ కుడి హస్తాన్ని పైకెత్తండి. అద్భుతంగా రాసుకుంటాను నా బుక్లో. హల్లెలూయా. ఆ మధ్యకాలంలో పాస్టర్ గారు వచ్చారండి మా పరిచర్యలోకి. ఆయన స్టేజ్ మీద నిలబడటంతోనే ఏమన్నారంటే దేవునికి స్తోత్రం అన్నారు. అనగానే పాపం ఆ తల్లి చెప్పినట్లుగానే 2 చేతులు ఎత్తి హల్లెలూయా అని చెప్పారు. చెప్పారా? చెప్పండి ఒకసారి, హల్లెలూయా చెప్పండి. ఇలాగే చెప్పారమ్మా. ఎవరు? మా వాళ్ళు. సరే, వెంటనే ఆయన అన్నాడు మరలా హల్లెలూయా అన్నాడు. కింద కూర్చున్న వాళ్ళు ఏమన్నారంటే ఆల్రెడీ నేర్పించి ఉంటాం కదా హల్లెలూయా అంటే ఏం చెప్పాలో, దేవునికి స్తోత్రం అని చెప్పారు. బాగుంది కదా. వెంటనే
ఒక అర నిమిషం అయ్యి అవ్వకముందే యేసు రక్తమే జయమన్నాడు ఆయన. ఏమన్నాడమ్మా? యేసు రక్తమే జయమన్నాడు. ఇప్పుడు ఇక్కడి నుంచి సప్లై అయ్యింది కానీ రిప్లై మాత్రం లేదు. ఏం చెప్పాలో అర్థం కాలేదు పాపం, నిశ్చేష్టులై చూస్తున్నారు మా వాళ్ళందరూ. వెంటనే ఆయన అన్నాడు, యేసు రక్తమే జయం, వేట మాంసమే బలం అన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పాలి, రెండు చేతులు ఎత్తి. ఎన్ని మేకలు తిన్నావో, ఎన్ని గొరిపోతులు తిన్నారో, ఇప్పటికి ఎన్ని కోళ్ళు తిన్నారో. హల్లెలూయా. ఆకుల్ని తిన్న మేకలు కొండలెక్కుతున్నాయి కానీ ఆ మేకలు తిన్నటువంటి మనం మాత్రం రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెప్పలేకపోతున్నాం. ఆకులు తిన్న మేకలు కొండలెక్కుతాయి కదా అయ్యగారు, ఆ మేకలు తిన్న మనం మాత్రం రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెప్పలేకపోతున్నాం. చెప్పు, రెండు చేతులు ఎత్తి గట్టిగా చెప్పు, గట్టిగా చెప్పు. హల్లెలూయా. నా దేవుని ప్రియులారా గమనించాలి, ఒక దాడిమ ఫలం విచ్చిన దాడిమ ఫలం అని ఎప్పుడు ఎంచబడుతుందంటే, శ్రేష్టమైన ఫలం అని ఎప్పుడు ఎంచబడుతుంది అంటే, దాడిమ ఫలమును మీరు కొనేటప్పుడు ఎలా ఉన్నప్పుడు కొనాలయ్యా అంటే, ఆ దాడిమ ఫలము యొక్క పైతోలంతా పూర్తిగా ఎండిపోవాలండి. దానిమ్మ పండు యొక్క పైతోలు సంపూర్ణంగా ఎండిపోవాలి. ఏ దానిమ్మ పండు యొక్క పైతోలు సంపూర్ణంగా ఎండిపోతుందో ఆ పైతోలు ఎండినటువంటి ఆ కాయ లోపల, ఆ పండు లోపల విత్తనాలు చక్కని రంగును కలిగినవై, చక్కని ఆకృతిని కలిగినటువంటివై, చక్కని రుచిని కలిగి ఉంటాయి. దేవునికి స్తోత్రం. ఈసారి మీరు దాడిమ ఫలాలు కొనేటప్పుడు ఈ ప్రసంగాన్ని జ్ఞాపకం చేసుకోండి. దాడిమ ఫలం ఎలా ఉన్నప్పుడు కొనాలి? దాని పైతోలు బాగా కంప్లీట్గా ఎండిపోవాలి. మీరు ఎండిపోకుండా ఎన్ని ఫలాలైనా కొనండి, లోపల విత్తనాలు వగరుగానే ఉంటాయి. నా దేవుని ప్రియులారా, ఈ శ్రేష్టమైనటువంటి సమయంలో నేను చెప్పదలుచుకున్నటువంటి సందేశం ఏమిటంటే, దాడిమ ఫలములో దాగి ఉన్న రహస్యం ఏమిటయ్యా అంటే నంబర్ 1, దాడిమ చెట్టు ఎడారిలో పెరుగుతుంది. సందేశపు ప్రాముఖ్యపు భాగములోకి మిమ్మల్ని తీసుకొస్తున్నాను. మొదట దాడిమ ఫలం యొక్క ఘనతను ధ్యానం చేశాం. రెండవదిగా దాడిమ ఫలములో దాగి ఉండిన రహస్యం ఏమిటో, అసలు దేవుడు ఎందుకు దాడిమ ఫలమునకు ఇంత ఘనతను కలుగు చేశాడు. నంబర్ 1, ప్రధాన యాజకుని యొక్క నిలువటంగి అంచు భాగమున ఉంచాడు. నంబర్ 2, పెండ్లి కుమార్తె యొక్క సౌందర్యాన్ని దాడిమ ఫలముతో పోల్చాడు. నంబర్ 3, తాను నివాసము చేసేటటువంటి దేవాలయములో నిలవబెట్టించిన ఆ ఇత్తడి స్తంభముల యొక్క ఉన్నత స్థలముల మీద దేవుడు దానిమ్మ పండ్లను పెట్టించాడు. ఇంత ఘనతను దేవుడు కలుగు చేయటం గల కారణం ఏమిటి? ఆ రహస్యం ఏమిటంటే నంబర్ 1, అది ఎడారిలో పెరుగుతుంది. కొట్టు చప్పట్లు గట్టిగా. హల్లెలూయా. నా దేవుని ప్రియులారా, దానిమ్మ పైతోలు ఎండుతుంది అని మనం ధ్యానం చేసుకున్నాం కదా, అది ఎండాలి అని మనం ధ్యానం చేసుకున్నాం కదా. ఒక విశ్వాసి యొక్క ఆధ్యాత్మిక జీవితం ఉన్నత స్థాయిలోనికి రావాలి అంటే, ఒక వ్యక్తి యొక్క ఆత్మీయ స్థితి ఎదుగుదలలోనికి రావాలి అని అంటే, అతని యొక్క ఆత్మీయ జీవితం అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలి అని అంటే, ఖచ్చితంగా ఒక వ్యక్తి ఏ అనుభవం గుండా నడిపించబడాలి అంటే శ్రమల అనుభవం గుండా నడిపించబడాలి. దాడిమ చెట్టు నంబర్ 1 ఎడారిలో పెరుగుతుంది. క్రైస్తవుడు ఆత్మీయంగా ఎదగాలి అని అంటే శ్రమల గుండా నడిపించబడాలి. నీ ఆత్మీయ జీవితం అనేకులకు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉండాలి అని అంటే నీవు శ్రమల గుండా నడిపించబడాలి. శ్రమలు లేకపోతే క్రైస్తవుడు ఎదగలేడు.
శ్రమలు లేకపోతే క్రైస్తవుడు ప్రార్థించలేడు. నా దేవుని ప్రియులారా, ఖచ్చితంగా ఒక వ్యక్తి యొక్క ఆత్మీయ అభివృద్ధికి ఏం కావాలి అంటే శ్రమలు కావాలి. శ్రమల గుండా నడిపించబడాలి. దాడిమ చెట్టు ఎడారిలో పెరిగినట్లుగా నీవు శ్రమల గుండా నడిపించబడాలి. దేవుడు మనల్ని ఏం చేస్తారయ్యా అంటే ఆత్మీయ శిఖరాలను మనం అధిరోహించినట్లుగా, ఆత్మీయ స్థితిలో ఉన్నత స్థాయికి మనం వెళ్ళునట్లుగా దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే కొన్ని అనుభవాల గుండా నడిపిస్తాడండి. ఇజ్రాయేలీలను ఎలా నడిపించాడంటే నంబర్ 1 జలముల మధ్య నడిపించాడు, నంబర్ 2 అరణ్యములో నడిపించాడు, నంబర్ 3 ఎడారిలో నడిపించాడు. కొట్టు చప్పట్లు గట్టిగా హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా హల్లెలూయా. ఎడారిలో గుండా నడిపించాడు దేవుడు. అలాగే క్రైస్తవులుగా మనం శ్రమల గుండా నడిపించబడాలి. శ్రమల గుండా నడిపించబడితేనే మన జీవితాలు అనేక ఆశీర్వాదకరంగా ఉంటాయి. మన ఆత్మీయ జీవితాలు ఫలించేటటువంటి స్థితిలో ఉంటాయి. ఓ చిన్న ఎగ్జాంపుల్ని మీ ముందు పెడతాను. నాకు తెలిసినటువంటి ఒక మంచి దైవజనుడు ఉన్నారండి. దేవుని మహాకృప. 120 అడుగుల పొడవు, 20 అడుగుల వెడల్పు. 120 అడుగుల పొడవు, 20 అడుగుల వెడల్పు. 3 స్టేర్ బిల్డింగ్, 3 అంతస్తుల బిల్డింగ్, ప్రార్థనా మందిరాన్ని దేవుడిచ్చారు ఆ సేవకునికి. కొట్టు చప్పట్లు గట్టిగా. అంత చక్కని అద్భుతమైన పరిచర్య చేస్తున్నారు ఆ దైవజనులు. ఆయన తన సేవా జీవితంలో ఆ మందిరపు కన్స్ట్రక్షన్ జరిగించేటప్పుడు ఎదురైన ఓ చిన్న సంఘటనని నాతో పంచుకున్నారు. ఎలాగయ్యానంటే ఆ మందిరపు కన్స్ట్రక్షన్ చేసేటప్పుడట ఆయన మనసులో చిన్న ఆలోచన వచ్చిందట. ఏమిటయ్యా అంటే మందిరంలో చక్కగా ఆ స్థలాల్లో మొక్కలు పెడితే బాగుంటుంది. ఇప్పుడు చక్కగా చిన్న చిన్న మొక్కలు పెడుతున్నారు కదా, అలాగే మొక్కలు పెడితే అవి ఎదిగి చాలా బాగుంటాయని చెప్పని కొన్ని మొక్కలు తెప్పించాడట ఆయన. తెప్పించి ఆ బిల్డింగ్ యొక్క మొదటి ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్ కింద భాగమున ఆ మొక్కలను పెట్టించి ప్రతిరోజు పాపం ఆయనే చేతులతో నీళ్లు పోస్తూ వచ్చాడట. ఏం జరిగిందంటే కొన్ని రోజులకి ఆ మొక్కలు ఎదగకపోగా అవి చనిపోతూ వచ్చాయట. పాపం చాలా విచారం కలిగిందట. ఎవరికి? దైవజనుడికి. విచారం వచ్చి ఏంటా నేను ఎంతో ఆశపడ్డాను, ఎంతో ఆశపడి మొక్కలు తెప్పించాను, ఇవేమో ఎదగకపోగా చనిపోయాయి అని పాపం ఎంతో విచారపడుతూ ఉండగా దైవజనురాలు వచ్చి ఏంటయ్యా బాధపడుతున్నారంటే మొక్కలు తెప్పించాను కదమ్మా అన్నీ చనిపోతున్నాయి అన్నప్పుడు ఈసారి దైవజనురాలు ఏం చేసిందయ్యా అంటే ఇంకొన్ని మొక్కలు తెప్పించమందట. ఇంకొన్ని మొక్కలు తెప్పించారట ఆమె కోరిక మేరకు. ఈసారి ఆ దైవజనురాలు ఏం చేసిందయ్యా అంటే ఆ మొక్కలన్నింటినీ ఫస్ట్ ఫ్లోర్ క్రింద భాగము నుండి పై ఫ్లోర్ 3వ అంతస్తు పై భాగంలోకి తీసుకెళ్ళి ఆ పై భాగంలో ఆ మొక్కలను పెట్టిందట. పెట్టి ప్రతిరోజు నీళ్లు పోస్తూ వచ్చిందట. అద్భుతమైన విషయం ఏంటో చెప్పన, ఆ మొక్కలు దినదినాభివృద్ధి ఎదుగుతూ వచ్చాయట. కొట్టు చప్పట్లు గట్టిగా. ఏంటమ్మా కారణం అని అడిగినప్పుడు ఆ దైవజనురాలు చెప్పిందట, అయ్యా మొక్క ఎదగాలి అనంటే అది ఎండలో ఎదగాలి. మొక్క ఎదగాలి అంటే దాని మీద వర్షం కురవాలి. మొక్క ఎదగాలి అంటే దానికి అన్ని ఆటుపోటులు తగలాలి. అన్ని ఆటుపోటులు తగిలితేనే మొక్క ఎదుగుతుంది. దేవునికి స్తోత్రం. అలాగే మన ఆత్మీయ జీవితాలు ఎదగాలి అనంటే, క్రైస్తవుని యొక్క ఆత్మీయ జీవితం ఎదగాలి అనంటే ఖచ్చితంగా శ్రమల గుండా నడిపించబడాలి. శ్రమల గుండా నడిపించబడితేనే నీ ఆత్మీయ జీవితం ఫలించే స్థితిలోకి వస్తుంది. శ్రమల గుండా నడిపించబడితేనే నీవు అనేకులకు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉంటావు. ఈ రోజున చాలా విచారం వచ్చింది. ఇక్కడికి రాగానే సడన్గా నాకు అమ్మగారు జ్ఞాపకం వచ్చారు. గత సంవత్సరం వచ్చినప్పుడు, గత 2 సంవత్సరాలుగా
ఎప్పుడు వచ్చినానో సరే ప్రేమతో నాకు పరిచర్య చేస్తూ నేను తినేటటువంటి ఆ కొంచెం భోజనానికి ఎన్ని రకాల వంటలు చేసి పెట్టేవారు. నేను తినేది ఆ కొంచెం భోజనమే. ఆ కొంచెం భోజనానికి ఎన్ని రకాల వంటలు చేసి పెట్టేవారు. ప్రేమతో చెప్తున్నాను దేవుని సేవకునిగా, మీ దైవజనుడు మీ దైవజనురాలు తమ జీవితాలను ప్రభువుకు సమర్పించి ప్రభు సేవ చేస్తున్నారు. ప్రాణాపాయ స్థితిలో ఉండి కూడా ఈ విధంగా ఈ సభలను ఏర్పాటు చేసి దేవునిని ఘనపరుస్తూ ఉన్నారు అని అంటే నేనేమి చెప్తానంటే, దేవుని సేవకునిగా రాగల కాలంలో దేవుడి పరిచర్య మహిమ కలిగిన పరిచర్యగా చేయబోతున్నాడు. కొట్టు చప్పట్లు గట్టిగా. మరణాపాయ స్థితిలో ఉండినప్పటికీ రాగానే దైవజనుడు నాతో చెప్పిన మాట, అయ్యా పాస్టమ్మ గారికి బాగోలేదు అన్నటువంటి మాట కంటే కూడా ఆమె మాతో పాటు దేవుని సన్నిధిలో ఉంటే ఈ దినాలలో ప్రభుతో సంతోషించేవారు అని చెప్పినప్పుడు ఆ మాట ఎంత శ్రేష్టమైన మాటగా అనిపించిందండి. ఆమె అనుభవిస్తున్నటువంటి బాధ కంటే కూడా దేవుని సహవాసంలో మాతో కూడా లేదే, మా మధ్యలో లేదే అని చెప్పినటువంటి మాట ఎంత శ్రేష్టమైనటువంటి మాట. శ్రమల గుండా నడిపించబడాలి. నీ ఆత్మీయ జీవితం శ్రమల గుండా నడిపించబడాలి. అప్పుడు మాత్రమే నీవు ఫలించే స్థితిలోనికి వస్తావు. యేసుక్రీస్తు ప్రభువును పరలోకమందున్న తండ్రి శ్రమల గుండా నడిపించి ఆయనను సంపూర్ణునిగా చేశాడు. కొట్టు చప్పట్లు గట్టిగా. శ్రమల గుండా నడిపించాడు పరలోకమందున్న తండ్రి. అలాగే మనమును కూడా ఎలా నడిపించబడాలి అంటే శ్రమల గుండా. ఈ రాత్రి నాకు శ్రమ కావాలయ్యా, శ్రమ నొంది ఉండుట నాకు మేలు అని చెప్పేటటువంటి వారు ఎవరైనా ఉంటే ఇప్పుడే మోకాళ్ళు వేయండి. ఇప్పుడే మోకాళ్ళు వేయండి. శ్రమ వద్దా ఎవరికి? కష్టము వద్దా ఎవరికి? అయితే మోకాళ్ళు వేయండి. మోకరించాయి. మీ రెండు చేతులు ఎత్తి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయండి. శ్రమ కలుగక ముందు నేను త్రోవ తప్పితిని అంటాడు. ఇప్పుడు నీ మార్గములో నేను అనుసరిస్తున్నాను. ఇప్పుడు నీ మార్గములను నేను ప్రేమిస్తున్నాను. శ్రమ నుండి ఉండుట నాకు మేలు అన్నాడు కీర్తనాకారుడు. నా ఆత్మీయ స్థితి ఓ ఉన్నత స్థాయిలోకి రావాలయ్యా. నేను ఇప్పుడు ప్రస్తుతం ప్రభువును వెంబడిస్తున్నటువంటి ఈ యొక్క ఆత్మీయ స్థితి వెనకబడిన స్థితి. నాలో ప్రార్థనా జీవితం తగ్గిపోయింది. దేవునితో సహవాసం చేసే అనుభవాలు తగ్గిపోయాయి. దేవుని వాక్యముతో సహవాసం చేసే అనుభవాలు తగ్గిపోయాయి. దేవుని కొరకు నడుమ కట్టుకొని నిలవబడే అనుభవాలు తగ్గిపోయాయి. నా జీవితంలో శ్రమ లేదు, నేను సౌఖ్యముగా ఉన్నాను అని చాలామంది అనుకుంటూ ఉన్నారు. సుఖాసక్తి గల స్త్రీలారా, నిర్విచారిణులారా, ఇక 1 సంవత్సరమునకు తొందర కలుగును. పేరుకు మాత్రం ఆనందపురములుగా పిలువబడుతున్నాయి. పేరుకు మాత్రం ఆనంద గృహాలుగా పిలువబడుతూ ఉన్నాయి.
నేడు అనేకుల జీవితాలలో, నేడు అనేకుల కుటుంబాలలో, వ్యక్తిగత జీవితాల్లో ఏమి మొలుస్తున్నాయంటే ముండ్ల తుప్పలు, గచ్చ పొదలు మొలుస్తూ ఉన్నాయి. ఈ రాత్రి ఈ కూడికలోని కూడి వచ్చిన నీ జీవితం ఎంత విషాదకరమైన పరిస్థితుల్లో ఉన్నదో ఒక్కసారి నీవు ఆలోచన చేసుకుంటే కన్నీళ్లు విడవకుండా ఉండలేవు. ఈ రోజున అనేక మంది క్రైస్తవులు ఎలా ఉన్నారయ్యా అంటే, నా మట్టుకు నేను బాగున్నాను, నా కుటుంబం బాగుంది అనే స్థితిలో ఉన్నారు. కానీ దేవుని పాదాల చెంత తరచుగా ఉపవాసాలుంటూ, దేవుని సహవాసములో తరచుగా జాగారాలు చేస్తూ, పరిశుద్ధులు కలిసి ప్రార్థన చేసే అనుభవాల్లో ఈ రోజున అనేక మంది క్రైస్తవులు లేరు. ఏమిటంటే సుఖాన్ని ప్రేమిస్తున్నారు. కష్టం లేదు ఈ రోజున, శ్రమ లేదండి ఈ రోజున. నీ ఇంటిలో ఏం మొలుస్తున్నాయి ఆలోచన చేయగలుగుతున్నావా? ముండ్ల తుప్పలు మొలుస్తున్నాయి, గచ్చ పొదలు మొలుస్తున్నాయి. కారణం ఏమిటో చెప్పనా? నీవు సుఖాన్ని ప్రేమిస్తున్నావు. ఎంత విచారకరమైన పరిస్థితులను ఈ రోజున కుటుంబాల్లో చూస్తున్నామండి. ఒక కుటుంబంలోనే భార్య రక్షణ పొందుకుంటే భర్త రక్షణ లేక, భర్త రక్షణ పొందుకుంటే భార్య రక్షణ లేక, భార్యాభర్తల రక్షణ పొందుకుని ప్రభువుని వెంబడిస్తుంటే యవనస్తుల రక్షణలో లేక, కొన్ని కుటుంబాలు ఎంత విషాదకరంగా ఉన్నాయి. నీ రెండు చేతులెత్తి ప్రార్థన చేయగలుగుతావా? అయ్యా, సుఖమును ప్రేమించే స్థితిలో ఉన్నాను నేను, నన్ను క్షమించండి. నా ఆత్మీయ అభివృద్ధికి శ్రమ కావాలి. అవునయ్యా, నీ శిక్షలో నన్ను నడిపించండి అని నోరు తెరిచి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. నిజముగా నీవు క్రైస్తవునిగా దేవుని కొరకు జీవించాలి అనంటే, నిజముగా నీవు దేవుని కొరకు అంతము వరకు నిలవబడాలి అనంటే నీ జీవితంలో శ్రమ కావాలి. ఈ రోజున ఎవరు నోరు తెరిచి అడిగేది ఏంటో చెప్పనా? దేవుణ్ణి, దేవా నన్ను దీవించు, నా బిడ్డలను దీవించు, నా యజమానిని దీవించు, నా పంట పొలాలను దీవించు, నా వ్యాపారాన్ని దీవించు, ఉద్యోగాన్ని దీవించు. దేవా, ప్రార్థనలో నన్ను ఎదిగింప చేయి నాయనా, వాక్యములో నన్ను ఫలింప చేయి నాయనా, నీతో ఉన్న సహవాసంలో నన్ను బలపరచు అనేటటువంటి ప్రార్థన ఈ రోజున ఉన్నాయా? నోరు తెరవాలి, నోరు తెరవాలి. అడుగుతాం, హృదయపూర్వకంగా అడుగుతాం దేవుణ్ణి. ఈ రాత్రి పశ్చాత్తాపడదాం, సుని పశ్చాత్తాపడదాం. ఈ పాట పాడుతూ ఉంటాను, ప్రతి ఒక్కరూ ప్రార్థనలోకి రండి. ప్రభు మార్గము విడచితిని, ప్రార్థించుట మానితిని, ప్రభువాక్యము వదలితిని, పరమార్థము మరచితిని. ప్రభు మార్గము విడచితిని, ప్రార్థించుట మానితిని, ప్రభువాక్యము వదలితిని, పరమార్థము మరచితిని. ప్రపంచ నటనలలో ప్రావీణ్యమును పొంది ఫలహీనుడనై ఇప్పుడు పాటింతు నీ మాట. నువ్వు నిజంగా నీ ఆత్మీయ స్థితి అభివృద్ధిలోనికి రావాలని కోరిన వ్యక్తివైతే నీ నోరు తెరిచి అడుగు. అయ్యా, నన్ను నడిపించు, నన్ను నడిపించు, నన్ను బలపరచు అని ప్రభువుని అడుగు. హల్లెలూయా, హల్లెలూయా.
ప్రార్థన చేసుకుందాం. ఓ భాగ్యవంతులైన తల్లిదండ్రులారా, ఓ అమాయకపు తల్లిదండ్రులారా, మీ బిడ్డలను నీడలో పెంచుతున్నారా? జాగ్రత్త. నీడలో మొక్క ఎదగదు సుమి. మేము పడిన కష్టం మా బిడ్డలకు తెలియకూడదు అంటారు తల్లిదండ్రులు. మీరు పడిన కష్టం ఏంటో తెలియకుండా మీ బిడ్డలను పెంచితే వారు నీడలో పెరుగుతున్నారు. వారు పెరగాలి అంటే వారు ఎండలోనికి రావాలి. వారికి శ్రమ ఏంటో తెలియాలి, కష్టమేంటో తెలియాలి. అప్పుడే వారు ఎదుగుతారు, అన్ని విషయాలలో ఫలిస్తారు వారు. ప్రార్థన చేసుకుందాం. అడుగుదాం నోరు తెరిచి, అయ్యా ఆత్మీయ స్థితిలో దిగజారిపోయాను, ఆత్మీయ స్థితిలో తండ్రి వెనకబడిపోయాను, తండ్రి నన్ను క్షమించండి. ప్రైజ్ ది లార్డ్. ప్రియ దేవుని బిడ్డ, నోరు తెరిచి అడగమ్మా. నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఒక్కసారి నిన్ను నీవు స్వపరీక్ష చేసుకో. ఒక్కసారి నిన్ను నీవు నీ ఆత్మీయ జీవితాన్ని పరిశీలన చేసుకో. ప్రారంభంలో నీవు ఏ స్థితిలో ఉన్నావు, ఈ రోజున ఏ స్థితిలో ఉన్నావు? ప్రారంభంలో నీ ఆత్మీయ స్థితి ఎంత ఉన్నత స్థాయిలో ఉంది, ఈ రోజున ఏ స్థాయిలో ఉంది ఈ ఆత్మీయ స్థితి? భక్తి పొంగవులు డాక్టర్ మంగుమూరి దేవదాస్ గారు చక్కని కీర్తన పాడుతారు. నన్ను దిద్దుము చిన్న ప్రాయము సన్నుతుండగు నాయనా, నన్ను దిద్దుము చిన్న ప్రాయము సన్నుతుండగు నాయనా, నీవు కన్న తండ్రి వనుచు నేను నిన్ను చేరితి నాయనా, నన్ను దిద్దుము చిన్న ప్రాయము సన్నుతుండగు నాయనా. స్వపరీక్షలోనికి వద్దాం. కన్న తండ్రి వందనాలు చెల్లిస్తున్నా. ఈ రాత్రి కాలమందున ప్రభు ఉపదేశించినటువంటి ఉపదేశముల కొరకై నీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నా. విత్తబడిన ప్రతి వాక్యమును ప్రతి ఒక్కొక్కరి హృదయాల్లో ఫలింపు చేయని నాయన. సంఘమును ప్రభువా నానాటి బుద్ధి కలుగు చేయమని ప్రార్థిస్తూ ఉన్నా. ప్రభువా స్తుతులు చెల్లిస్తూ ఉన్నా. నీ సేవకులు నాయన శ్రీనివాసరావు గారిని బట్టి, సంధ్య అమ్మగారిని బట్టి మీకు వందనాలు. ప్రభువా బలహీనులై ఎన్నో ప్రతికూల పరిస్థితుల మధ్య ఉండినప్పటికీ ఎంతో భారభరితముగా ఈ పరిచర్య నడిపిస్తున్నారయ్యా. ప్రయాసతో జరిగిస్తున్న ఈ పరిచర్యను కృపతో జ్ఞాపకం చేసుకున్నటకు నీవు నమ్మదగిన దేవునిగా ఉన్నందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నా. ప్రభువా మీ బిడ్డలందరినీ ఆశీర్వదించారు. రాగల కాలములో ప్రభువా ఈ పరిచర్యను నీవు ఘనపరచబోతున్నందుకు నీకు స్తోత్రం. మహిమ కలిగినటువంటి పరిచర్యగా ఆశీర్వదించబోతున్నందుకు నీకు స్తోత్రం. ప్రభువా శాఖోపశాఖలుగా పరిచర్యను విస్తరింప చేయబోతున్నందుకు నీకు స్తోత్రం. ప్రభువా యవన బిడ్డల మీద బలపరిచి ఘనమైన పరిచర్య జరిగించబోతున్నారయ్యా. వేలాది స్తుతులను చెల్లిస్తూ ఉన్నా. ప్రభు విత్తబడిన సందేశమును ప్రియులందరి హృదయాల్లో ఫలింపచేసి తండ్రి ఆత్మీయ స్థితిలో దానిమ్మ పండువలే తండ్రి ఓ ఉన్నత స్థితిలో నిలవబడి ఉండటానికి కృపనిచ్చి నడిపించుమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేస్తున్నాను నా పరమ తండ్రి. ఆమేన్.